అంటే బిజినెస్ విషయం వస్తే బిజినెస్ని చాలా కట్ త్రోట్గా చూస్తాం ఒకటి. రెండు అక్కడ సెంటిమెంట్స్ పేరు మీద కానీ నమ్మకాల మీద మనకి రకరకాలుగా నమ్మకాలు ఉంటాయి కదా, వాటికి బిజినెస్ గ్రోత్కి అడ్డం వస్తే వాటిని ఎవరు ఏం పట్టించుకోరంటారు, నిజమేనా? అంటే సెంటిమెంట్స్ ఇప్పుడు కొంతమంది ఇవాళ మంచి రోజు కాదు, ఇప్పుడు మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి ఇవాళ, సో టు ఫైల్ అప్లికేషన్ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా, అదే లాస్ట్ డే మంచి రోజు కాదు అని ఎవరన్నా అంటారు. అంటే నేను అది చూడను, అదే నేను కానీ ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు అది ఫౌండేషన్ చేసినప్పుడు మాత్రం మంచి రోజు చూస్తాను, అది ఓకే అంతే. కానీ అంత మాత్రాన తర్వాత ప్రతిదీ చూడండి, ప్రతిదీ ఇక చాలా మంది ఏంటంటే ఇక ప్రతిదానికి మిషన్ ఎలక్షన్ చేయాలన్నా మంచి రోజు చూస్తారు. ఇప్పుడు మా ఊర్లో పండితులు ఉన్నారు, ఆయన అంటే మన ఫస్ట్ జూట్ మిల్ ఫౌండేషన్ నుండి మొన్న మన లేటెస్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అయ్యే వరకు ఆయనే 70 సంవత్సరాలు మొత్తం మీద 100 పూజలు చేసి ఉంటారు ఆయన. అంటే ఫౌండేషన్ అయిన తర్వాత మంచి రోజు ఇనాగరేషన్ ఎవరిని పిల్లలు పొలిటికల్గా ఎవరిని పిల్లలు, మేము మంచి రోజు చూసి పిలిచి ఇచ్చేస్తాం. ఎందుకంటే వన్ థింగ్ ఐ బిలీవ్, ఎందుకన్నా మనం ఏది చేసినా కూడా ఒక దేంతో విష్ తోని మనం చేస్తే దట్ ఇస్ మంచి ఆలోచన, మంచి మనసుతో చేస్తే అంత మంచి జరుగుతుంది. కానీ ప్రతిదీ చేసుకొని అంత మోడర్న్గా ప్రతి అడుగు చూడండి. ఓకే, అది దట్స్ గుడ్. కారు విషయంలో కూడా మీరు కొన్న ఫస్ట్ కారు విషయంలో కూడా ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తారు అంబాసిడర్. అంటే అప్పుడు జూట్ మిల్లు ఇది ఉంటుంది కదా, అంటే తిరగడానికి కావాలి, అంబాసిడర్ కారు తీసుకున్నాం అప్పుడు, దానికి నెంబర్ కూడా 6 అది 6 అది. అంటే మనకి కొత్త కారు కొనడానికి మనకి ఎఫర్ట్ లేదు, అది సెకండ్ హ్యాండ్ కనుక్కొని దాన్ని డీజిల్ చేసాం. అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. మోస్ట్ ఆఫ్ టైం మోటార్ సైకిల్ తిరుగుతున్నాను, కానీ బిజినెస్ పెరుగుతుందానికి వైజాగ్ వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం. వైజాగ్ కొన్నారా కారు? వైజాగ్ కొన్నా, డెడ్ బాడీస్ తీసుకెళ్లే కారు అని చెప్పి మీకు చెప్తే చావల బండి ఏదైతే, అంటే జనం మామూలుగా అయితే ఏంటంటే అలాంటి వెహికల్ కొనరు కదా, సెంటిమెంటల్. ఆ సెంటిమెంట్ లేవు, అటువంటి సెంటిమెంట్ లేవు. సో ప్రోగ్రెసివే అట్లా చూస్తే. ఫార్చునేట్గా ఎప్పుడు ఏది కూడా జరగలేదు. అంటే అదే ఇందాక మీరు అన్నారు కదా, మన ఆలోచన బాగుంటే అన్ని బాగుంటాయి. ఎగ్జాక్ట్లీ అది అదేమన్నా మనం ఎక్కితే మనం తీసుకెళ్తుంది, ఇంక రాయి పెడితే రాయి తీసుకెళ్తుంది, ఏదైతే అదే తీసుకెళ్తుంది. కారు తప్పే ఉండదు కదా. సో ఆ కారులో తిరిగిన రోజుల్లో కానీ అప్పుడు అంటే బుల్లెట్ మీద జరిగింది, బుల్లెటా లేదా మామూలు మోటార్ సైకిలా? మామూలు మోటార్ సైకిల్. అది అప్పట్లో మీరు ఊహించారా నేను ఈ స్థాయికి రావాలని కానీ వస్తానని కానీ, అది ఏదైనా ఒక ఎయిమ్గా కానీ? అసలు యాక్చువల్గా ఆ రోజున విజన్ లేదండి. విజన్ యాక్చువల్లీ ఇప్పుడు నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నా విజన్ ఏంటంటే, అప్పుడు అంటే వైజాగ్లో ఏదైనా ఉద్యోగం చేసుకొని ఒక ఫ్యామిలీ యాక్ట్ షిఫ్ట్ చేసి ఒక ఫియట్ కార్ ఉంచుకొని ఉండాలని, అది ఫస్ట్ విజన్. ఓకే, దాని గురించి ఫస్ట్లో ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే మీకు చెప్పలేదు, మధ్యలో ఒక ఏపీ స్కూటర్స్ డీలర్షిప్ వచ్చింది, అది తీసుకున్నారా? అది దానికి అప్లై చేసాం. అప్పుడు ఏపీ స్కూటర్స్ బాగా డిమాండ్ కదా, సేమ్ లామినేటర్ లాగా ఉండేది, నాకు ఐడియా ఉంది. దానికి డీలర్షిప్ అప్లై చేశాను, పటాన్చెరువులో ఉండేది. చేసి ఆల్మోస్ట్ ఎల్ఎల్ దాస్ గారు మినిస్టర్ ఉండేది, ఓ 6 months ట్రై చేశాను. ఫస్ట్ వెంచర్ అది ఫెయిల్ అయిపోయింది. అది అప్పుడు అది వస్తే వైజాగ్ అసలు ఇవన్నీ స్టార్ట్ అవ్వకముందు, ఉద్యోగం వెళ్ళకముందు అంటే చేసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయిన తర్వాత అంటే దట్ ఈజ్ ఆ విజన్ అప్పుడు ఇది. ఓకే, అంటే ఇప్పుడు నిజంగా అది వచ్చి ఉంటే ఓ పెద్ద వర్క్షాప్ మన ఆటోమొబైల్ షాప్ అయి ఉండేది. డిస్టినీ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఏ డిస్టినీ. ఇది మనం అనుకుంటాం కానీ ఏది జరిగినా మనం మంచిది అంటారు కదా. ఐ బిలీవ్ దట్ 6 months నేను డిప్రెస్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ వన్ ఇన్స్టెంట్. సెకండ్ దట్ మూడ్ మీ నాకు విలేజ్లో ఉండడానికి ఇది వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి రాజా వచ్చింది. మరి రెండోసారి మరొకటి ఏం జరిగిందంటే